హలో గాయ్స్, 20,000లో బండి కావాలని చూస్తున్నారా? హైదరాబాద్లో 15,000 నుంచి స్కూటీస్ కావాలా, లేకపోతే 20,000 నుంచి మైలేజ్ వెహికల్స్ కావాలా, 25,000లో పల్సర్ బండి కావాలా, 25,000లోనే R15 బండి కొనాలనుకుంటున్నారా? లేకపోతే 20,000 డౌన్ పేమెంట్ కట్టి ₹1,00,000 బండి కొనాలనుకుంటున్నారా? 15,000 డౌన్ పేమెంట్ కట్టి ₹60,000 ఉన్న స్కూటీ కొనాలనుకుంటున్నారా? 2023, 2024 2023-24 వెహికల్ 60,000లో వస్తుందంటే మీరు నమ్ముతున్నారా? సో ఇదంతా నిజమే అండి. అది మనం ప్రజెంట్ వచ్చేసి మనం శ్రీ లక్ష్మీ సాయి బైక్ జోన్ ఓనర్ గారితో ఉన్నాం. అంజనేయులు అన్న, హలో అన్న. అన్న, నేను ఇప్పుడు చెప్పినా నిజాలేనా? మన దగ్గర 20,000 బండి ఉందా, 15,000 బండి ఉందా? 20,000 కడితే ₹1,00,000 బండి ఇచ్చేస్తారా? దానికి సివిల్ స్కోర్ ఎంత ఉండాలి ఒకసారి చెప్తారా? మన దగ్గర 20,000 నుంచి వెహికల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, అంటే ఆల్మోస్ట్ మన షైన్ బండి కానీ, పల్సర్ కానీ, ప్యాషన్ కానీ, స్ప్లెండర్ కానీ, యాక్టివ్ కానీ లో బడ్జెట్లో 20,000 నుంచి వెహికల్స్ స్టార్ట్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, అంటే ఒక 2016 మోడల్ లోపల మనకు 30,000 లోపల వెహికల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, బండి ఒకసారి చెక్ చేసుకొని పర్ఫెక్ట్ ఉండి చెక్ చేసుకుని తీసుకోవాలి. ఎందుకంటే చిన్న రిపేర్స్, మైనర్ రిపేర్స్ ఏమైనా చేపించి పెట్టి అమ్మేస్తాం కాబట్టి మీరు వచ్చి వెహికల్ పర్ఫెక్ట్ చెక్ చేసుకొని, ఇంకా డౌట్ ఉంటే మీకు తెలిసిన మెకానిక్ చూపించుకున్న తర్వాతనే వెహికల్ పర్చేజ్ చేయండి. ఎందుకంటే ఒకసారి వెహికల్ అమ్మిన తర్వాత రిటర్న్ తీసుకోవడం ఉండదు కాబట్టి పర్ఫెక్ట్ చెక్ చేసుకొని తీసుకుని. ఏంటంటే అందరూ చాలామంది గ్యారంటీ ఇస్తారు. ఆ లో బడ్జెట్ మోడల్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అట్లాంటి జరుగుతుంటే మనం అట్లా కాకుండా ఏదైనా క్లారిటీ వెహికల్ ముందే చెప్పేసి అమ్మడం జరుగుతుంది. కాబట్టి చెక్ చేసుకొని మన దగ్గర 20,000 మొదలు పెడితే 1,00,000 దాకా వెహికల్స్ ఉన్నాయి. అంటే లేటెస్ట్ మోడల్ దాకా వెహికల్స్ ఉన్నాయి. మన వీడియోలు చూసిన తర్వాత మ్యాక్సిమం ఒక 10 వీడియోలు చూసిన తర్వాత మీకు ఎక్కడ రీజనబుల్ మోడల్ని బట్టి రీజనబుల్ ఎక్కడ అనిపిస్తుంది దాన్ని చెక్ చేసి తీసుకోండి. ఏదో పాలిష్ కొట్టేసి నీట్ చేయడం అమ్మడం కాకుండా జెన్యున్గా కస్టమర్ టు కస్టమర్ డీల్ చేయడం జరుగుతుంది. కస్టమర్ వెహికల్ మీకు అమ్మడం జరుగుతుంది. మీరు వెహికల్ ఉన్న నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ కూడా అయిపోవడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంది, మనకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఆల్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట. ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఏంటి? దానికి ఎంత డబ్బులు తీసుకుంటారు? ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు మీ మన వెహికల్ తీసుకున్నారు, ఈరోజు వెహికల్ తీసుకున్నారు, ఈవినింగ్ మన దగ్గర ఏజెంట్ వచ్చేస్తారు, డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటారు. రేపు అనేది అంటే రేపు మీకు ఎప్పుడు వీలుంటే 1 వీక్ లోపల ఒక స్లాట్ బుక్ చేసుకుంటాం. స్లాట్ బుక్ చేస్తాం మా ఏజెంటే. మీరు మా ఏజెంట్ ₹1 పని లేదు, మేము ముందే ఛార్జ్ చేస్తాము. ట్రాన్స్ఫర్ అమౌంట్ 2,500 to 3,500 లోపల ఒక్కొక్క ఏరియాని బట్టి ట్రాన్స్ఫర్ చేస్తాము. 3,000 దాకా తీసుకొని మీ పేరు మీద అనేది ట్రాన్స్ఫర్ వెహికల్ కూడా 1 వీక్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 15 డేస్లో ఆర్సీ కార్డు కూడా బై హ్యాండ్ చేసేది. మీరు ఎక్కడ తిరగాల్సిన పని లేదు, ఆర్సీ కూడా బై హ్యాండ్ ఇస్తాం అనమాట. ఎందుకంటే మీరు ఇంటికి వచ్చినప్పుడు కార్డు వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆర్సీ కూడా బై హ్యాండ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి లోకల్ అడ్రస్ లేకుండా రెంటల్ అగ్రిమెంట్ పెట్టి మేమే చేపించి ట్రాన్స్ఫర్ చేయించడం జరుగుతుంది. సో మన దగ్గర 20,000 డౌన్ పేమెంట్ కడితే వెహికల్ వస్తుందా? దానికి ఎంత సివిల్ స్కోర్ అనేది ఉండాలి? అవునండి, మన దగ్గర 2 రకాలు ఉంది. ఫైనాన్స్ ఒకటి, ప్రైవేట్ ఫైనాన్స్ ఒకటి, బ్యాంక్ ఫైనాన్స్. ఇది ఎట్లా అంటే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే R15 వెహికల్ ఉంది, 2020 వెహికల్. ఇదే మనకు బయట మార్కెట్లో 1,50,000 చెప్తున్నారు, మనమైతే 1,20,000 చెప్తున్నాం. ఇంకా వచ్చినట్టు ఇంకో 10,000 1,10,000 ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీరు 20,000 కానీ 50,000 కానీ డౌన్ పేమెంట్ కడితే మీకు సివిల్ బాగుంటే, అంటే 700 అబౌట్ సివిల్ బాగుంటే దీనికి మీకు ఫైనాన్స్ అయిపోతుంది ఈజీగా. అంటే ఫుల్ ఫైనాన్స్ అయిపోతే ఒక 10-20 కడితే మీకు డైరెక్ట్ పెద్ద బండి ఇది కానీ, R15 కానీ, బుల్లెట్ కానీ, ఇలా చూసుకుంటే NS 200 కానీ, పల్సర్ కానీ, ఇలా స్ప్లెండర్లు కానీ ఏదైనా 20,000 డౌన్ పేమెంట్తో లేటెస్ట్ వెహికల్ అంటే 24 మోడల్ వెహికల్ అంటే షోరూమ్లో దొరికే వెహికల్ డైరెక్ట్ మేము ఇచ్చడం జరుగుతుంది. అంటే ఆఫ్ ది షోరూమ్ ప్రైస్ మీద 50-60% డిప్రిషియేషన్ చేసి డైరెక్ట్ వెహికల్ ఇచ్చడం జరుగుతుంది. ఈ వీడియో మాత్రం కేవలం 5-6 నిమిషాలు ఉంటుందండి. చూడండి, సెకండ్ హ్యాండ్ బండి కొనే ముందు ఈ వీడియో అయితే కంపల్సరీ చూడాలండి. అన్న, 23-24 బండి మోడల్, ఆ బండికి 50,000కి 60,000కి లేకపోతే ఒక 70,000కి ఎందుకు ఇస్తున్నారు? ఏమైనా రిపేర్స్ ఉంటాయా? అవి ఖరాబ్ అవుతాయా? ఏంటి అసలు మీ రిపేర్ అంటే మనం ఎట్లా అంటే మనము ఎక్స్చేంజ్ వెహికల్స్ కూడా అంటే ఇప్పుడు ఈ మధ్య మొన్న దసరాకి చాలామంది వెహికల్స్ 1 year 2 years వాడి వెహికల్స్ డైరెక్ట్ కొత్త బండి కొనుక్కోవడం జరుగుతుంది. వాళ్ళకి స్ప్లెండర్ బండి సెట్ అవ్వట్లేదు, చిన్నగా అయిపోతుంది. పెద్ద బండికి వెళ్ళిపోయినప్పుడు యాక్టివ్ ఇట్లా రిపేర్ పల్సర్ వెహికల్ తీసుకోవడం, ఆ వెహికల్ ఎక్కడైతే ఇవ్వాలో తెలియక షోరూమ్లో ఇవ్వడం జరుగుతుంది. షోరూమ్లో ఇచ్చి కొత్త బండి తీసుకుంటారు కాబట్టి ఆ షోరూమ్ మనం ఎక్స్చేంజర్ కాబట్టి మనకు డైరెక్ట్ షోరూమ్ నుంచి వెహికల్ కస్టమర్ వెహికల్ దొరుకుతుంది కాబట్టి కస్టమర్ మేము బార్గెన్ చేసి తీసుకుంటాం కాబట్టి మీకు అంత తక్కువ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. అన్న, వెహికల్ డీటెయిల్స్ చెప్తారా? మన దగ్గర 22-23 మోడల్స్ ఉన్నాయి కదా, 24 మోడల్ కూడా మీరు 65,000కే ఇస్తా అన్నారు కదా, దాని గురించి ఒకసారి చెప్పి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్తారా? ఓకే, వెహికల్ 2022 మోడల్ స్ప్లెండర్ వెహికల్ ఇది టీజీ రిజిస్ట్రేషన్, రీసెంట్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మనకు వచ్చేసి మనం 65,000 చెప్తున్నాము. వచ్చినట్టు ఒక 5,000 తగ్గించి 60,000 గిట్టే అవుతుంది. ఓకే, అలాగే 24 మోడల్ కూడా మనం 60,000 చెప్తున్నాము. షోరూమ్లో తెలుసు 1,10,000 మనకు ఆఫ్ రేట్లో వెహికల్ వచ్చేసి. ఎందుకు ఆఫ్ రేట్లో ఇస్తున్నారు? దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఏం లేదు, ఇంజన్ గ్యారంటీ వారంటీ ఉంటుంది, మనకి అదే ప్రాబ్లం ఉండదు. రేట్ కస్టమర్ మనం యాక్టివ్ వెహికల్ తీసుకోవడం జరిగింది కాబట్టి మనం అంత తక్కువ రేట్కి ఏం జరుగుతుంది, ఎక్స్చేంజ్ రేట్ జరుగుతుంది. ఓకే, అందుకే అంత తక్కువ రేట్లో వచ్చిన రైట్ ఏదైనా అది కూడా 20,000 డౌన్ పేమెంట్ కట్టగానే వెహికల్ ఏం జరుగుతుంది. 15,000 కట్ట సివిల్ బాగుంటే 15,000 కట్ట ఏదో జరుగుతుంది. సివిల్ బాగుంటే 15,000 డౌన్ పేమెంట్ కట్టి 2024 మోడల్ బండి తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే 22 మోడల్ వెహికల్ ఇది కూడా 60,000 చెప్పినాం, 60,000 జరుగుతుంది. ఈరోజు స్ప్లెండర్ 20 మోడల్ ఇది కూడా మనం 55,000 జరుగుతుంది. ఆల్ కలర్స్ బ్లూ ఉంది, రెడ్ ఉంది, బ్లాక్ ఉంది, గ్రే అన్ని ఆల్ కలర్స్ ఉన్నాయి. ఇది 21 మోడల్ షైన్ ఇది కూడా మనకి 50,000 జరుగుతుంది. 55,000 22 మోడల్ షైన్. అలాగే లేడీస్ వేరియంటెడ్ కావాలి వెహికల్స్, అలాగే ఆల్ వెహికల్స్ మోడల్స్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర, వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెహికల్ స్కూటీ తీసుకోవడం వెళ్ళినప్పుడు మనం ఒకటే వెహికల్ కాకుండా ఆల్ వెహికల్స్ మనం చూడవచ్చు. మన ఇలా యమహా ఉంది మన దగ్గర, హోండా ఉంది, టీవీఎస్ ఉంది, వెస్పా ఉంది, యాక్సిస్ సుజుకి, అంటే ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి.
ఇది 2020 మోడల్ వెహికల్ మనం 55,000 ఇవ్వడం జరుగుతుంది. డియో వెహికల్ ఇది 20 మోడల్ వెహికల్, హోండా వెహికల్, యాక్టివా ఇంజన్ వెహికల్. ఇది మనకు 20 మోడల్ వెహికల్ మనకి 60,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ 22 మోడల్ ఇది కూడా 65,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది 21 మోడల్ ఇది కూడా మనకు 65,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చి వెస్పా. లేడీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ వెయిట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి లేడీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ వెహికల్ కలర్ కూడా రెడ్ అంటే చాలా లైక్ చేస్తారు. ఈ వెహికల్ వచ్చి ఇంజన్ కూడా ట్యాంక్ అన్ని కండిషన్ ఉంది. ఇది మనకు 60,000 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వచ్చినట్టు ఒక 2,000 తగ్గించుకోవచ్చేద్దాము. యాక్చువల్గా సీల్ బండి విశ్వ బండి 150,000 ఉంటుందండి. GST తగ్గిన తర్వాత 150,000 1,50,000 ఉంది. బట్ 2022 మోడల్ 3 సంవత్సరాలు తిరిగిన బండి మీకు కేవలం 65,000 చెప్తున్నారు. మీరు వస్తే మీకు ఇంకా కొంచెం నెగోషియబుల్ కూడా అవుతుంది. సో మీరు సీల్ బండి గూగుల్లో చెక్ చేసుకోండి, మీకు వేరే కన్సల్టెన్సీలో చెక్ చేసుకోండి. రెడ్ కలర్లో ఉంది, లేడీస్కి అయితే బాగా నచ్చుతుందండి. లైట్ వెయిట్ వెహికల్. అలాగే 23 మోడల్ వెహికల్ యాక్సెస్ కూడా ఉంది. మీరు చూసారు TVS మాక్సిమం ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి 65,000 చెప్తే మీకు వచ్చినట్టు ఇంకో 5,000 తగ్గిస్తాము. మాక్సిమం లోన్ కూడా 15,000 డౌన్ పేమెంట్ కడితే మీకు సిబిల్ బాగుంటే లోన్లో ఫుల్ ఫైనాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్న ఇప్పటివరకు మనం 60-65,000 బడ్జెట్లో మైలేజ్ వెహికల్స్ చూసాం. 65,000 బడ్జెట్లో పెద్ద వెహికల్స్ స్కూటీస్ చూసాం లేడీస్ కోసం కూడా. 35,000 బడ్జెట్లో మధ్యతరగతి వాళ్ళ కోసం మన కాడ ఉన్న స్కూటీస్ చూపిస్తారు ఒకసారి. ఉన్నాయి మన దగ్గర ఆల్ కలర్స్ ఉన్నాయి, ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి. చూడొచ్చు మనం 2000 యాక్టివ్ వెహికల్ 2016 మోడల్ వెహికల్ మన దగ్గర 35,000 ఇవ్వడం జరుగుతుంది. 16 మోడల్ గ్రే కలర్. అలాగే వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ ఉంది. 17 మోడల్ ఉంది, ఇది కూడా మనకు 38,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 17 మోడల్, ఇది కూడా 38,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెడ్ కలర్ కావాలంటే గ్రే చూసినాం, వైట్ చూసినాం, రెడ్ ఉంది. రెడ్ 15 మోడల్ మనం 30,000 ఇవ్వడం జరుగుతుంది, అంటే 30,000కే. అలాగే 17 మోడల్ ఇది కూడా మనం 38,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 19 మోడల్ ఉంది, ఇది కూడా 45,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా లో బడ్జెట్లో కావాలంటే 25,000 వెహికల్ మన దగ్గర ఉంది. 25,000కి యాక్టివ్ వెహికల్ ఉంది, ఇంజన్ కండిషన్ 25,000కి. అలాగే డియో వెహికల్ వ్యారంటెడ్ కావాలంటే 20 మోడల్, ఇది కూడా మనకి 60,000 చెప్తున్నా ఇంకా తగ్గించడం జరుగుతుంది. అలాగే 16 మోడల్ ప్యాషన్ ప్రో వెహికల్స్ మైలేజ్ వెహికల్స్ కావాలంటే ఇది 35,000కి 35,000 ప్యాషన్ ప్రో వెహికల్స్ దొరుకుతుంది మన దగ్గర. సో ఎవరైనా స్విగ్గీ జొమాటో చేసుకుంటాం, మార్కెటింగ్ జాబ్స్ చేస్తాం, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అలా చేస్తాం, ఎక్కువ తిరుగుతాం, మా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు, 20-25,000 30,000 మైలేజ్ వెహికల్స్ కావాలంటే వీళ్ళ దగ్గర దాదాపు 49 వెహికల్స్ నాకు లిస్ట్ చూపించారండి. 49 వెహికల్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, 49 వెహికల్స్ అన్నీ కూడా 20,000 25,000 13,000 నుంచే బండి స్టార్టింగ్ ఉందండి వీళ్ళ దగ్గర. సో అన్న మన అడ్రస్ చెప్పండి ఒకసారి. మన అడ్రస్ నియర్ పాపిరెడ్డి నగర్, జగద్గుట్ట, రోడ్ నెంబర్ 1 నియర్ అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే మనది. కింద స్క్రోల్ నెంబర్ వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు లొకేషన్ వస్తుంది, క్యాటలాగ్ వస్తుంది, మా దగ్గర ఉన్న ఫోటోస్ కూడా వస్తాయి. ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయకుండా వాట్సాప్లో మీకు మాక్సిమం ఆల్ డీటెయిల్స్ అన్ని వెహికల్స్ అన్నీ వస్తాయి, లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. ఒక్కసారి 25,000 మన దగ్గర R15 బండి ఉంది కదా, 25,000 పల్సర్ బండి ఉంది. ఒకటి కాదు, పల్సర్ 150cc 1, 2, 3 ఇలా పల్సర్ 150 అయినా R15 అయినా 25,000కే ఎందుకు ఇస్తున్నారు? మనకి అసలు మనం ఎంత మార్జిన్ చూసుకుంటాం? బేసిక్గా మీరు డీలర్ కదా, సో మీరు డైరెక్ట్ కస్టమర్ నుంచే కొంటా అన్నారు. సో అదే బెనిఫిట్ కూడా కస్టమర్ చేస్తా అన్నారు. ఒకసారి దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలా? మనం ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో అమ్ముతున్నాం అంటే మనం ఎక్కువ వెహికల్స్ సేల్ చేయడం వల్ల ఎక్కువ ప్రాఫిట్ ఆశించకుండా ఎక్కువ వెహికల్ ఇప్పుడు ఒకటే వెహికల్లో 10,000 చేయడం కన్నా ఒక 2 వెహికల్స్ 5,000 ఇస్తే కస్టమర్స్ పెరుగుతారు, షాప్ రెప్యుటేషన్ పెరుగుతుంది. షాప్ ఎస్టాబ్లిష్ 2015లో ఎస్టాబ్లిష్ చేసాము. ఇప్పటిదాకా ఇక్కడే ఒకటే షాప్, 1 షాప్ ఒకటే దగ్గర ఉంటాం. కస్టమర్కి ఎటువంటి సర్వీస్ అయినా కానీ అర్ధరాత్రి కాల్ చేసినా మన ఓన్ షాప్ కాబట్టి ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీకు అందుబాటులో ఉంటాం. ఆల్ మోడల్స్ లో బడ్జెట్ 25,000 వెహికల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. R15 25,000కి, పల్సర్ 25,000, పల్సర్ 25,000 పల్సర్ వెహికల్ మీకు 25,000 ఎవరు ఇవ్వరు. ఎందుకంటే వెహికల్ అంతా 10,000 లాభం ఉంటే 10,000 దొరకదు కాబట్టి మనం ఓన్లీ 5,000 మార్జిన్ పెట్టుకునే జరుగుతుంది. ఎక్స్చేంజ్ కాబట్టి మనకు ఆ రేట్లో దొరుకుతుంది. 2012 మోడల్ మనకు ఇది కూడా 25,000కే దొరుకుతుంది. పల్సర్ వెహికల్ 35,000, అలాగే షైన్ వచ్చేసి 25,000, అలాగే డ్రీమ్ యూగా వెహికల్ 25,000, అలాగే స్ప్లెండర్ వెహికల్ వచ్చేసి 28,000, అలాగే షైన్ వెహికల్ వచ్చేసి 25,000, అలాగే ఇంకా యూత్ వేరియంట్ వెహికల్ కావాలనుకుంటే 220 వెహికల్ మోడల్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి 40,000, 40,000, 40,000 అంటే ఏ వెహికల్ తీసుకుని 40,000కే మీకు 22 మోడల్ 220 వెహికల్ దొరికిపోతుంది. అంటే 40,000కే 220 వెహికల్ పల్సర్ మనకి అవైలబుల్ ఉంది. ఎక్సెల్ వెహికల్ చూస్తే ఎక్సెల్ కూడా 20,000 ఉంది. ఇలా మ్యాక్సిమం ఆల్ వెహికల్స్ ఉన్నాయి. ప్యాషన్ ప్రోలు ఉన్నాయి 25,000కి, షైన్లు ఉన్నాయి 20,000కి. మీరు పర్ఫెక్ట్ 20,000కే షైన్ వెహికల్ ఇచ్చడం జరుగుతుంది. గ్లామర్ వెహికల్ 35,000కి వస్తుంది. BS4 మోడల్ 35,000కి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా BS4 వెహికల్ 35,000కి. అలాగే TVS జూపిటర్ 4 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ ఉంది, గ్రే ఉంది, సిల్వర్ ఉంది, గోల్డ్ ఉంది. ఆల్ కలర్స్ ఏ వెహికల్ అని 35,000కి ఇవ్వడం జరుగుతుంది. ఆల్ వెహికల్స్ బ్లాక్, గ్రే, సిల్వర్, ఎల్లో, బ్లాక్ 35,000కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాక్టివ్ వెహికల్ 25,000కి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మనం ఆల్ వేరియంటెడ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీరు వచ్చేసి నియర్ అంబేద్కర్ స్టాచ్యూ, పాపిరెడ్డి నగర్, రోడ్ నెంబర్ 1, జగద్గుట్ట. కింద స్టోరీ నెంబర్ కాల్ చేయండి, వాట్సాప్లో హాయ్ ఉంటే లొకేషన్ పంపించండి. ఓకే.